శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ అనేటటువంటి మాటని ముందు సక్రమంగా అర్థం చేసుకుంటే తప్ప అసలు నేను భక్తిగా ఉన్నాను అన్న మాట కానీ నేను భక్తిగా ఉందాము అన్న సంకల్పం కానీ అర్థవంతములు కావు. భక్తి అన్న మాటకి అర్థం ప్రేమయే. ప్రేమకే భక్తి అని పేరు. చూడండి, నాకన్నా పెద్దలు కనపడ్డారనుకోండి, నేను గౌరవంతో నమస్కారం చేస్తాను. అదే మా గురువు గారు కనపడ్డారనుకోండి, నేను అత్యంత వినయంతో నమస్కారం చేస్తాను. ఒక దీనుడు కనపడ్డాడనుకోండి, నాలో ఉన్నటువంటి కారుణ్యము పొంగుతుంది. ఇవన్నీ మనసులో ఉండేటటువంటి ప్రేమ సంబంధమైన భావనలే. భక్తి కూడా ఒక ప్రేమ భావన. మిగిలినటువంటివి శత్రుభక్తి వంటివి ఉన్నా అవి అనుసరణీయములు కాదు కనుక వాటిని స్వీకరించకూడదు. సాత్వికమైనటువంటి భక్తి స్వరూపంలో భగవంతుడితోటి ఒక ప్రేమ, ఒక అనుబంధం ఏర్పడడం, సంతతము భగవంతుని యొక్క కారుణ్యము, ఆయన యొక్క అనుగ్రహము మనసులో కదులుతూ ఉండడం, ఆయన యందు కృతజ్ఞతాభావముతో మనసు నిండి ఉండడమే భక్తి అన్న మాటకు అర్థం. అందుకే ఈ భక్తిని 9 విధములుగా నిర్వచనం చేశాడు వ్యాస భగవానుడు. 9 రకాలైనటువంటి భక్తి అంటే 9 మార్గములలో ప్రయాణం చెయ్యాలి అని భావన చేయకూడదు. చిత్తూరు పట్టణానికి రావడానికి 9 మార్గాలు ఉన్నాయనుకోండి, 9 మార్గాలలోనూ వస్తే తప్ప చిత్తూరు పట్టణం చేరలేము అని కాదు దాని అర్థం. ఏ మార్గంలో వచ్చినా చిత్తూరు పట్టణాన్ని చేరుతారు అని. పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి 9 భక్తి మార్గములను ఆయన నిర్వచించాడు. ఈ 9టిలో ఏది నువ్వు పట్టుకోగలిగినా, పట్టుకోవలసిన రీతిలో పట్టుకోగలిగితే చిట్ట చివరికి నువ్వు చేరుకునేది పరమేశ్వరుని యొక్క పాదముల చెంతకే అని నిర్ధారణ చెయ్యడానికి 9 భక్తి స్వరూపాన్ని చెప్పాడు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో నిరుకయున్, సంకీర్తన, చింతనంబనడు 9 భక్తి మార్గముల సర్వేషున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలతున్ నికంబు దైత్యోత్తమ అంటారు. ఆ 9 భక్తి మార్గములలో ఒక్కొక్క మార్గంలో వెళ్ళినా పరమేశ్వరుణ్ణి చేరవచ్చు అని నేను మీకు మనవి చేశాను. అప్పుడు శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఈ 9 మార్గములను పట్టుకుని పరమేశ్వరుణ్ణి చేరినటువంటి వారిగా ఉదాహరణ చెప్పడానికి కావలసిన మహాపురుషులు కూడా ఉండాలి. శ్రవణం వినడం, విని ధరించినటువంటి వాడిగా పరీక్షిత్. కీర్తనం, పరమేశ్వర కథని కీర్తనం చేసి ధరించిన వాడు శుకబ్రహ్మ. స్మరణం, నిరంతరం భగవంతుణ్ణి స్మరణలో ఉంచుకోగలగడం ప్రహ్లాదుడు. పాదసేవనం, మా తల్లి లక్ష్మీదేవి. అర్చనం, పృథు మహారాజు. వందనం, నమస్కారం అక్రూరుడు. దాస్యం, హనుమ. సఖ్యం, అర్జునుడు. ఆత్మనివేదనం, బలిచక్రవర్తి. 9 భక్తి మార్గములకు 90 ఒక ఆదర్శప్రాయులుగా, వాటిని పాటించి ఈశ్వరుణ్ణి చేరుకున్న వారిగా మనకి పెద్దలు నిరూపణం చేసి చూపిస్తారు. ఇందులో మొట్టమొదటి భక్తి మార్గాన్ని శ్రవణం. శ్రవణం అంటే వినుట. వినడంతో మొదలుపెట్టాడు వ్యాసుడు. ఎందుచేత? అసలు ఈ భక్తి మార్గాలు చెప్తే వినడం కదా మొదటి భక్తి. అందుకని శ్రవణం కాదు. వేదంలో మంత్రాల్లో ఒక మంత్రం ఉంది, భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అని. అంటే మా చెవులు భద్రముగా ఉండుగాక. భద్రముగా ఉండుగాక అంటే దేని కొరకు? ఎప్పుడూ మంచి మాటలను వినుగాక. మంచి మాటలంటే ఏ మాటలు?
బాహ్యమునందు ఆంతరమునందు కూడా వృద్ధి కల్పించేటటువంటి మాటలై ఉండాలి ఆ మాటలు జీవునికి వినాశనాన్ని, బాహ్యమునందు మార్గం తప్పిపోవడానికి హేతువుగా ఉండకూడదు ఆ మాట. అందుకే 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్య ప్రాణికి తప్ప పరమేశ్వరుడు ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. ఒక్క మనుష్య ప్రాణికి ఉన్నటువంటి గొప్పతనం మాట. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు శిష్యులందరూ వెళ్ళి అడిగారు, మీరు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, మేము ప్రతిరోజు గుర్తుపెట్టుకోవలసిన విషయాన్ని మాకు చెప్పండి అని అడిగారు. అడిగితే వెంటనే ఆయన వేదో నిత్యమధీయతాం తదుగితం కర్మస్వనుష్ఠీయతాం అని మొదలుపెట్టారు. వేదాన్ని ప్రమాణంగా స్వీకరించండి, వేదము ఎలా చెప్పిందో అలా కర్మ చెయ్యండి. అంటే మనం ఎప్పుడూ కూడా వేదమును ప్రమాణముగా తీసుకొని మనం ఎలా ప్రవర్తించాలని వేదం చెప్పిందో ఆ విషయాన్ని వినడానికి సిద్ధపడి ఉండాలి. అందుకే ప్రమాణవాక్కులు అని ఉంటాయి. ఈ 5 మనిషిని తరింపచేస్తాయి. బాహ్యమునందు జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉంటాడు, ఓ 20 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరంలోకి వెడతాడు. వెళ్ళినప్పుడు హీనమైన ఉపాధిలోకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ మనుష్య ప్రాణిగా వచ్చి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జనమునకు వీలైన భక్తితో కూడిన కర్మాచరణము చేయుటకు యోగ్యమైన స్థితిని పొందాలి. అంటే అటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మని పొందడానికి వీలుగా భగవంతుని యొక్క అనుగ్రహమును మూట కట్టుకోవడానికి ప్రమాణవాక్కులను అనుసరించాలి. ప్రమాణవాక్కు అంటే ఈ 5 తప్ప మీకు అనుసరించడానికి, విని పాటించడానికి 6వది లేదు. ఈ 5 పాటించాలి. భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జనమునకు వీలైన భక్తితో కూడిన కర్మాచరణము చేయుటకు యోగ్యమైన స్థితిని పొందాలి. అంటే అటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మని పొందడానికి వీలుగా భగవంతుని యొక్క అనుగ్రహమును మూట కట్టుకోవడానికి ప్రమాణవాక్కులను అనుసరించాలి. ప్రమాణవాక్కు అంటే ఈ 5 తప్ప మీకు అనుసరించడానికి, విని పాటించడానికి 6వది లేదు. ఈ 5 పాటించాలి. ఈ 5లో మొదటిది శృతి. శృతి అంటే వేదము. శృతి అన్న మాట దానికి ఎందుకు వచ్చింది? శ్రవణేంద్రియ సంబంధమైనది కనుక. వేదం పుస్తకంలో చూసి చదవడం నేర్చుకోవడం కుదరదు. అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఉంటుంది. అది గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు మంత్రం చెప్తుంటే చెవితో విని స్వరాన్ని పట్టుకోవాలి. చెవి సంబంధం కనుక వేదము మొట్టమొదటి ప్రమాణం. శృతి అంటే చెవికి సంబంధించినది ఏది ఉన్నదో అది మొదటి ప్రమాణమై ఉన్నది, వినడం. రెండవది స్మృతి. ఏమండి మేము వేదమంతా చదవలేమేమో అన్న వాళ్ళ కోసమని మహర్షులు వేదంలో ఉన్న ప్రధానమైన ఆచార సంబంధమైన సూత్రములను తీసి ఒక చోట సంకలనం చేశారు. అత్రి మహర్షి చేశారు. కాబట్టి అత్రి స్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అలా స్మృతి ఎప్పుడు శృతిని అనుసరిస్తుంది. శృతిలో ఏం చెప్పారో దాన్నే స్మృతి చెప్తుంది. అందుకే కాళిదాసు రఘువంశం చేస్తూ శృతేరివార్గం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే వేదం వెంట స్మృతి వెళ్ళినట్టు అని. కాబట్టి శృతి, స్మృతి. మూడవది పురాణము. చరిత్ర వేరు, పురాణం వేరు. చరిత్ర ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం సంపాదించాడు, ఎలా చనిపోయాడు, అక్కడ వరకే చెప్తుంది. పురాణం అలా కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవా పురాణం పంచలక్షణం. పురాణం అంటే చరిత్ర అనుకుంటే తప్పు. వేదంలో ఉన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూపించగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నదానికి పురాణం అని పేరు. ఆ పురాణం ఏం చేస్తుందంటే ఒక జీవుడు ఒక శరీరంలో ఉండి ఏ తప్పులు చేశాడు, దాని వలన ఆ జీవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు. మీరు భాగవతంలో జగద్భరతోపాఖ్యానం చూస్తే ఆయన ఎన్ని శరీరాలు మారాడో తెలుస్తుంది భగవంతుణ్ణి చేరడానికి.
కాబట్టి ఏ తప్పు చేస్తే ఏ శరీరంలోకి పెడతారు, ఏ తప్పు చేయకుండా ఉంటే మంచి శరీరంలోకి పెడతారు. వేదంలో ఉన్న విషయాన్నే పురాణం కథారూపంలో, అంటే కల్పిత కథ కాదు, అందుకే ఇతిహాసం అని పేరు. ఇతిహాసం, ఇది ఇలాగే జరిగినది, ఇది కల్పిత గాథ కాదు. ఇందులో ఏదో కృతకంగా తీసుకొచ్చి కలిపినది లేదు, జరిగిన యథార్థమును మేము చెప్తున్నాం. అందుకే ఇతిహాసముల యందు ఇతిహాసకర్త కూడా ఒక వ్యక్తి అయి ఉంటాడు. పాత్ర అనకూడదు, పాత్ర అంటే కల్పితము అని గుర్తు. వ్యాసుడు అందులో పాత్ర అని నేను అన్నాను అనుకోండి, అసలు నాకు మాట్లాడటం రాదని గుర్తు. వ్యాసుడు పాత్ర అంటే అర్థం ఏంటంటే, ఓ నాటకాన్ని రచన చేసి అందులో ఓ కల్పిత పాత్రని సృజిస్తే దాన్ని పాత్ర అంటారు. కాదు, ఇతిహాసమునందు వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అంటే ఆ కథాగమనమునందు వ్యాసునికి కూడా తాను అనుభవించి తాను నిర్వర్తించినటువంటి ఒక స్థాయి ఉంది. మహాభారతం ఉంది, అందులో వ్యాసుడు ఉన్నాడు. రామాయణం ఉంది, అందులో వాల్మీకి ఉన్నారు. అందుకని ఇతిహాసం. కాబట్టి పురాణం, శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారం. నాలుగవది, మాకు శృతి, స్మృతి, పురాణము తెలియవండి అంటే, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ఫలానా సందర్భంలో ఎలా ప్రవర్తిస్తారో చూసి వారిని అనుసరించాలి. వారు ఎలా ప్రవర్తిస్తారో మనం అలా ప్రవర్తించాలి. దాన్ని శిష్టాచారం అంటారు. ఇక ఐదవది, ఈ పై 4 అందుబాటులో లేకపోతే, తెలియకపోతే ఒక పని చేసేటప్పుడు అంతరాత్మ ప్రమాణం. అంతరాత్మ మొదటి ప్రమాణం కాదు, అంతరాత్మ అన్నిటికన్నా ఆఖరి ప్రమాణం. పై 4 ఏవీ లేనప్పుడు ఆఖరిది. కానీ ఇవాళ కలియుగ లక్షణం ఏమైందంటే అంతరాత్మ మొదటి ప్రమాణం అయింది, అసలు శృతికి స్థానం లేకుండా పోయింది. అది కలియుగ లక్షణం. అంతరాత్మ ప్రబోధం కాదు మొదటి ప్రమాణం, శృతి ప్రబోధం మొదటి ప్రమాణం. ఆ శృతి, స్మృతి, పురాణముల యందు విశేషమైన నిష్ట కలిగి ఉండడం అంటే, ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శంకర భగవత్పాదుల పాదములు పట్టుకోవడం వల్ల వస్తుంది. అందుకే వారికొక్కరికే భగవత్పాద అని బిరుదు. భగవత్పాద అంటే శంకరుల పాదములు పట్టుకున్నవాడు భగవంతుని పాదములు అందుకోగలుగుతాడు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని వారికి ప్రార్థన చేయడానికి కారణం అదే. అటువంటి శృతి, అటువంటి ప్రమాణవాక్కులను చెవి చేత వింటాడు. విని తెలుసుకుని, ఓ నేను ఇలా ప్రవర్తించాలన్నమాట అని ఎరుకలోకి తెచ్చుకుంటాడు. ఆ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, అధ్యవసాయంతో వినాలి. అందుకే కర్ణవేధ అని చెవులు కుడతారు. చిన్నతనంలో చెవి కుట్టడం అనేటటువంటి ఒక ఆచారం ఉంది. అది ఆచారాన్ని అనుసరించి చెవులు కుడతారు. చెవి కుట్టడానికి, చెవికి ఆభరణం పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. చెవిని ఎందుకు కుడతారంటే అది భూషా నిమిత్తం అన్నారు. బాలస్య కర్ణౌ విచ్ఛేత్. బాలునికి చెవికి కన్నం పెడితే ఆ కన్నంలోంచి సూర్యకిరణం ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి. సూర్యకిరణం పెడితే భా అంటారు, భాస్కర. భా అంటే కాంతి. ఈ పిల్లవాడి జన్మ దేనికి పనికి రావాలి అంటే, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఏది తెలుసుకుంటే ఉపయోగపడుతుందో అది తెలుసుకోవడానికి వీడి చెవులు పనికి రావాలి. అందుకని మేము వీడి చెవిని కుట్టి, అంటే చెవికి కన్నం పెట్టి దానికి ఆభరణం పెడుతున్నాం. దీని వలన 2 ప్రయోజనములు. ఒకటి, చెవికి కన్నం ఉండి ఆభరణం ఉంటే ఆరోగ్యం రక్షింపబడుతుంది. 2, ప్రమాణవాక్కు యందు బుద్ధి కలిగి ఉండుగాక అని పెద్దల ఆశీర్వచనం. అప్పుడు వాడికి శృతి, స్మృతి, పురాణ, శిష్టాచార అంతఃకరణముల యందు ఆత్మ ప్రబోధమునందు విశ్వాసము కలిగి తను సరి అయినటువంటి పథంలో నడుస్తాడు. కాబట్టి దానికోసం కర్ణవేధ అని చెవి కుడతారు. ఆ వినాలనేటటువంటి కుతూహలం ఎలా ఉండాలి అంటే, వినేటటువంటి వాడు ఆవు పాలు పితికేటటువంటి వాడు ఎటువంటి అధ్యవసాయంతో వింటాడో అలా వినగలిగినటువంటి వాడికి మాత్రమే సభాప్రవేశం కల్పించాలి. శిశుపాలుడు మహాభారతంలో ప్రశ్న వేస్తాడు, సభాస్వరూపం అనగా ఏమి అని అడుగుతాడు. సభ అనేటటువంటి దాంట్లోకి ఎవరికి పడితే వారికి ప్రవేశం ఉండకూడదు, అది దోషభూయిష్టం. అది అందరికీ సభాప్రవేశం ఇవ్వకూడదు.
ఎందుచేత అంటే సభ అన్నది పరమేశ్వర స్వరూపం. యజుర్వేదం సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అంటుంది. ఒక సభ ఉన్నది అంటే సభాపతి యొక్క మాటల చేత ఉద్దీపింపబడాలని కోరుకున్న వారు సభ యందు సభ్యులై ఉంటారు. అంతమంది కూర్చుని ఉండగా ఒకడు ఏదో అక్కర్లేని విషయాలు పక్కవాడితో మాట్లాడడం మొదలుపెట్టాడు అనుకోండి, దాని మీదకి దృష్టి మళ్ళిన కారణం చేత వినదామని వచ్చినటువంటి వాడు కూడా పాడైపోతాడు. కాబట్టి సభా ప్రవేశమునకు అర్హత ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు సభలోకి ప్రవేశించకూడదు. ఏ సభ దేని కొరకు ఉద్దేశింపబడిందో ఆ ఉద్దేశ్యముతో చెప్పబడినటువంటి విషయమును అర్థము చేసుకోగలిగినటువంటి వారు, దాని యందు అటువంటి దృఢతరమైన విశ్వాసం ఉన్నవారు, వారికి మాత్రమే సభాప్రవేశం ఉంటుంది. అందరూ ఆహ్వానితులే, తప్పు, అందరూ ఆహ్వానితులు కారు సభలకు. ఈ ఒక్కొక్క సభకి ఒక్కొక్కరే ఆహ్వానితులు. ఒక శాసనసభ సమావేశాలు జరిగితే మనందరం వెళ్ళడం కుదరదు. ఎవరో కొద్ది మందిని చూడడానికి ఒక అనుమతి పత్రం ఇస్తేనే వాడు చూడడానికి వెళ్ళాలి తప్ప శాసనసభా సమావేశంలో శాసనసభ్యులే పాల్గొంటారంతే. మా గురించే కదండి మాట్లాడుతున్నారు, మేము వస్తామండి అంటే వెళ్ళడం కుదరదు. అలాగే ఏ సభ ఏ ప్రయోజనానికి ఉద్దేశింపబడినది అటువంటి అనురక్తి ఉన్నవారికి మాత్రమే ఆ సభా ప్రవేశమునకు అర్హులు. అందులో నేను ఒక చోట ఒక కరపత్రం చదివాను. అందులో అక్కడ వాగ్గేయకారుల సభలు అవుతున్నాయి. అందులో ఆయన కింద వ్రాశాడు సూచన, సంగీతమునందు అభిరుచి కలిగిన వారు మాత్రమే సభా ప్రవేశమునకు అర్హులు అని రాశాడు. నేను చాలా సంతోషించాను. నిజమే, అక్కడికి వెళ్ళి ఏంటంటే అది మాకేమర్థం అవుతుందండి అని లౌకికమైన కబుర్లు మాట్లాడుకునే వాళ్ళందరూ ఎందుకు ఆ సభకి ఎదురుగుండా కూర్చొని మాట్లాడుకుంటుంటే చెప్పేవాడికి పాడేవాడికి కూడా విసుగు. ఏ సభ యందు ఎవరు ప్రవేశించవలసి ఉంటుంది, దానికి ఒక అర్హత ఉంటుంది. ఎందుకని అంటే వినడమునందు అధ్యవసాయం ఉండాలి. విని దాని వలన జీవితాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంటుంది. కొన్ని కంటితో చూసి సంతోషించి వెళ్ళిపోయే ఉంటాయి, కొన్ని చెవితో విని సంతోషించి వెళ్ళిపోయే ఉంటాయి. ఇక్కడ ఒక వీణ కచేరీ జరుగుతోందనుకోండి, మీరు సంతోషంతో తల ఊపుతూ వీణ విని బా చాలా బాగా వాయించారండి అని వెళ్ళిపోతే చాలు. మీరు ఒక ఆధ్యాత్మిక సభకి వెళ్ళారనుకోండి, బా చాలా బాగా చెప్పారండి అని వెళ్ళిపోకూడదు. చాలా బాగా చెప్పారండి అని మీరు కితాబిస్తారని కాదు ఉపన్యాసం చెప్పింది. మీకు ఏదైనా తెలియని విషయం ఉంటే దాన్ని చెప్పడం చేత మీలో ఒక మార్పు వస్తే సంతోషించడానికి చెప్పాడు ఆయన తప్ప ఆయన బాగా చెప్పాడనో ఆయన బాగా చెప్పలేదనో కితాబుల కోసం చెప్పుకున్నది కాదది. అందుకే ఆధ్యాత్మిక సభలు కితాబుల కొరకు కావు. ఏ సభ దేని కొరకు ఉద్దేశింపబడినది ప్రయోజనం ఉంటుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, సంసార భ్రమణ పరితాపోపశమనం అన్న మాట వాడారు. సంసార భ్రమణము చేత పరితాపమును పొందినటువంటి వాడు ఉపశాంతి కొరకు భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గము సంక్లిష్టమై ఉన్నప్పుడు ప్రమాణవాక్కును తెలుసుకోవడానికి, మార్గాన్ని సుగమం చేసుకోవడానికి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని తెలుసుకునేటటువంటి జిజ్ఞాసువై సమాప్రవేశం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి అందుకే వినడం అంటే పరీక్షిత్తులా ఉండాలి, వినడం అంటే భరతుడిలా ఉండాలి, వినడం అంటే రాముడిలా ఉండాలి. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణికంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మీరు చూస్తే మొట్టమొదట వాళ్ళకు ఉండే లక్షణం ఏముంటుందంటే విషయాన్ని జాగ్రత్తగా వినే లక్షణం ఉంటుంది. ఊరికే తొందరపాటుగా మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతుండడం అలా ఉండదు. ముందు శ్రద్ధాళువులై వింటారు. అసలు అవతల వారు చెప్పేది పూర్తయిందా, వారు చెప్పడం అయిందా అనే వరకు విని అప్పుడు మాట్లాడతారు తప్ప అసలు అవతల వారు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడకూడదు. అందుకే వినడం అనేటటువంటిది జీవితంలో అసలు నేర్చుకోవలసిన గొప్ప లక్షణం. అసలు ఒక మనిషిగా బ్రతకడానికి మొదట తెలుసుకోవలసింది ఏది అంటే వినడమే. అందుకే సుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది. మీరు ఆ ధర్మరాజు గారి విగ్రహం దగ్గరికి వెడితే చీపురు పుల్ల మీకు ఇచ్చి చెవులో పెట్టమంటారు. ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన చెవిలో చీపురు పుల్ల పెట్టడం తప్పు కదా అంటే లేదు పెట్టండి అంటారు. చీపురు పుల్ల ఇట్నుంచి పెడితే ఇట్నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎందుకు సుచీంద్రంలో ధర్మరాజు గారు అలా అంటే నీకు అక్కరలేని విషయము అని నీకు అర్థమైపోతే నువ్వు అది వినేటప్పుడు నువ్వు విడిపోవడం నీకు వచ్చేయాలి.
అది ఇక ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి వినేటప్పుడు చాలండి వీరికి బయలుదేరండి అనలేవు కనుక ఏదో సంకేతం ఇచ్చి వారంతా వారు అర్థం చేసుకునే లోపల నువ్వు మౌనంగా అంటూ ఏ గోవిందనామమో చేసుకుంటూ నీ మనసుని మళ్ళించి ఇచ్చు, దాన్ని పుచ్చుకోక్కర్లేదు నువ్వు లోపలికి. అది శుచీంద్రంలో ధర్మరాజంటే. అన్నీ వింటాడు, అన్ని లోపలికి వెళ్ళవు, మళ్ళీ ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వెళ్ళిపోతాయి. ఏది లోపలికి వెళ్ళాలో అది వచ్చిందనుకోండి, ఆవు పాలు పితికినట్టు పట్టుకుంటాడు. ఆవు పాలు పితికేవాడు చూడండి, మోకాళ్ళ మీద కూర్చుని 2 మోకాళ్ళ మధ్యలో పాత్ర పెడతాడు, పొదుగుకి నీళ్లు చల్లి కడుగుతాడు, కడిగి ఆ మొదటి శిరాన్ని పట్టుకుని ఇలా లాగుతాడు, ఆ పాలు వచ్చి గిన్నెలో పడతాయి తిన్నగా. ఇప్పుడు పక్క వాళ్ళు వచ్చి మాట్లాడతారు, పక్క వాళ్ళతో ఇలా తల తిప్పి మాట్లాడుతూ శిరములను లాగుతూ ఉంటాడు. కానీ ఆయన దృష్టి ఎక్కడుంటుందంటే మాట్లాడుతున్నా ఆ శిరముల నుంచి వస్తున్న పాల ధారలు పాత్రలోనే పడుతున్నాయి. మాట్లాడుతున్న మాటలు వింటూ ఈ పాలధారలు కింద పడకూడదు. ఇక్కడ సుచీంద్రం ధర్మరాజు కాదు, స్థితి మారుతుంది. వింటున్నది వేరొకటి, దృష్టి పాలకుండలో పడుతున్న పాల మీద. ఇవి నేను వినవలసిన మాటలు, ఇవి నా జీవితానికి అభ్యున్నతిని కల్పించే మాటలు అనుకున్ననాడు ఆవు పాలు పితికితే ఎలా పితుకుతారో అంత జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.